నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, వికాసం వైపు అడుగులేస్తున్నామన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యమన్న సీఎం. $9,000 కోట్ల పెట్టుబడితో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ. జూలై 1 నుంచి ఆరంభం కానున్న నిర్మాణ పనులు. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగి 9 మంది గల్లంతు. యమునా నదిలో 2 మృతదేహాలు లభ్యం.